విశాఖ జిల్లా ఆనందపురం మండలం సొంట్యం పంచాయతీ శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో పట్టుబడిన 189 టన్నుల గోమాంసాన్ని న్యాయస్థానం ఆదేశాల మేరకు జీవీఎంసీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ, పోలీసుల పర్యవేక్షణలో పూడ్చివేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గోవులను వధించి వాటి మాంసాన్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తున్న నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇటీవల గుజరాత్, కోల్కతా, విశాఖ పోర్టుల్లో తనిఖీ చేసిన సమయంలో వైజాగ్ శివారు ప్రాంతం సొంట్యం శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ని కూడా తనిఖీ చేశారు. నవంబర్ 3న విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, ఆనందపురం పోలీసులు కోల్డ్ స్టోరేజ్కి వెళ్లేసరికి గేదె మాంసం పేరుతో మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ విదేశాలకు పంపించడానికి సిద్ధంగా ఉన్న వాటి నుంచి 6 శాంపిళ్లు తీసి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. 87,945 కిలోల నుంచి తీసిన 3 శాంపిల్స్లలో ఆవు మాంసం, 37,656 కిలోల నుంచి తీసిన 2 శాంపిళ్లలో ఎద్దు మాంసం, 18,720 కిలోల నుంచి తీసిన 1 శాంపిల్లో గేదె మాంసం ఉన్నట్లు తేలింది. మిగిలిన 45,416 కిలోల మాంసం నుంచి 8 శాంపిల్ను కూడా ల్యాబ్కు పంపించారు. ప్రాథమిక పరీక్షల్లో ఎక్కువ భాగం ఆవు మాంసం ఉండడంతో ఆవులను వధించడం చట్టరీత్యా నేరమైనందున అదే రోజు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం 189 టన్నుల మాంసాన్ని సీజ్ చేశారు. విచారణలో భాగంగా గోమాంసం ఎగుమతిదారుడైన మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని మహమ్మద్ ఫర్హాన్ను అరెస్ట్ చేశారు. ఆవు మాంసం పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసే ర్యాకెట్లో ఉన్నవారిని కూడా గుర్తించారు. మహారాష్ట్రలోని లోనావాలాకు చెందిన గోమాంసం సరఫరాదారుడు మన్సూర్ అలీని ప్రధాన నిందితుడిగా, ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన మరో సరఫరాదారుడు రషీద్ ఖురేషిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ విచారణ చేపట్టారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆవులను వధించి తప్పుడు ఇన్వాయిస్లు, వేబిల్లులు, హెల్త్ సర్టిఫికెట్లు సృష్టించి గేదె మాంసం పేరుతో విశాఖ పోర్టు ద్వారా ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నెట్వర్క్లో మొత్తం 9 మంది ఉన్నారు. ఇప్పటికీ 3ని పట్టుకోగా మిగిలిన వారిని త్వరలోనే పోలీసులు పట్టుకోనున్నారు. శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఆనందపురం లిమిట్స్లో ఉన్న ఏజెన్సీలో మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టోరేజ్ చేసిన 189 టన్స్ వరకు ఉన్న బీఫ్ని చెక్ చేశారు. కానీ వాళ్ళకు వచ్చిన డౌట్స్ ప్రకారం ఒక 6 శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్లో ఒక ఏజెన్సీకి టెస్టింగ్ కోసం పంపిస్తే ఇందులో ఉన్న 3 శాంపిల్స్ కౌకి సంబంధించినగా, అలానే 2 శాంపిల్స్ ఎద్దు మాంసంగాను, 1 శాంపిల్ మాత్రమే గేదె మాంసంగాను. అంటే సుమారుగా 87,000 కేజీలు, అంటే మనకున్న 189 టన్స్లో 87 టన్స్ వరకు కూడా ఆవు మాంసం ఉన్నట్టు నిర్ధారించారు. ఇంకా కొన్ని శాంపిల్స్ అప్పటి సమయంలో తీయకపోవడం వలన మిగతా 8 శాంపిల్స్ కూడా రీసెంట్గా మనం తీసి వాటిని కూడా నిర్ధారించడానికి ఏజెన్సీకి మనము ఈ ల్యాబ్ టెస్ట్ కోసం పంపించాము. సో దీనిలో ఒక పర్సన్ ఎవరైతే సరే ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో మిస్టర్ మిషన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఫర్హాన్ ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉన్నారో ఇతన్ని మనం అరెస్ట్ చేసి మన పోలీస్ రిమాండ్కి తీసుకొని విచారణ చేశాం. సో ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్. ఇది విశాఖపట్నంలో మొదలైంది కాదు. విశాఖపట్నంలో ఎక్కడ కూడా స్లాటర్ హౌసెస్ అనేవి లేవు. తెలంగాణలోను, తమిళనాడులోను, అలానే పలు ప్రదేశాలలో, కలకత్తాలో, యూపీలో కూడా ఎన్నో చోట్ల స్లాటర్ హౌసెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళు స్లాటర్ చేసిన వాటిని ఈ మిష్ ఓవర్సీస్ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అని అతను మనకి సమాచారం అంతా వెల్లడించారు. అతను సమాచారం ఇచ్చిన తర్వాత మనం ఇప్పటి వరకు 2 పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి మన్సూర్ అలీ, ఇతన్ని మనము లోనావాలా ఏరియా మహారాష్ట్రలో పట్టుకోవడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ లోనావాలా పోలీస్ స్టేషన్లో కూడా సిమిలర్ కౌ స్లాటరింగ్ సెక్షన్స్ పెట్టేసి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే మరొక వ్యక్తి రషీద్ ఖురేష్, ఇతను కూడా స్లాటర్ చేసి గోమాంసాన్ని సరఫరా చేస్తారు. సో ఇతన్ని మనము ఉత్తరప్రదేశ్లోని మీరట్లో కూడా పట్టుకొని 2ని కూడా మనం తీసుకొని రావడం. మొదటి వ్యక్తిని మనం ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నాము. రషీద్ ఖురేషిని కూడా ఇప్పుడు మనము జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం.